సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను విజయ్. పుష్ప 2 సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళిపోతుందా? సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి కార్యక్రమాలు, సభలు చూస్తే నిజమే అనిపిస్తున్నాయి. ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కాకుండా అందుకే రాజమండ్రిలో పెట్టారా? సో ఇందుకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారా? అదేవిధంగా డాకు మహారాజ్ సినిమాకు కూడా లోకేష్ ఇప్పుడు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారా అనంతపురంకి? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సినీ పరిశ్రమ ఏపీకి వెళ్ళిపోతుందా? తెలంగాణ గవర్నమెంట్ సినీ ఇండస్ట్రీకి ఎందుకో దూరంగా జరుగుతుంది. ఇటీవల టికెట్స్ రేట్స్ ను కూడా పెంచమని కరాఖండ్గా చెప్పేశారు. అందుకే గేమ్ చేంజర్ కి అలాగే మిగిలినటువంటి 2 సినిమాలు కూడా ఇంకా రేట్లను పెంచలేదు. ఏపీ గవర్నమెంట్ మాత్రం పెంచేసింది. ఏమంటారు? సినిమా పరిశ్రమ అనేది 2014లో రాష్ట్రం 2గా విడిపోయినప్పుడు ఆంధ్రాకి తరలి వెళ్ళాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కొంచెం ఇండస్ట్రీ అక్కడ తరలి వెళ్ళాలి. ఎందుకంటే బేసిక్గా చెప్పాలంటే దేశంలోనే అత్యధికమైన థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. సినిమా దేశంలోనే 1077 థియేటర్లు ఉన్నాయి. తెలంగాణలో ఓన్లీ 487 థియేటర్సే ఉండేది. ఉన్నా ఇక్కడ మల్టీప్లెక్స్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ సిటీ కొంచెం కలెక్షన్ల పరంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మెనీ షోస్ వేస్తారు కాబట్టి మల్టీప్లెక్స్లు అంటే సో మెనీ షోస్ వేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి దానివల్ల ఇప్పుడు రెవెన్యూ పరంగా అంతకుముందు 40% ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫ్ తెలుగు సినిమాకి ఇప్పుడు 40% ఉన్న రెవెన్యూ కాస్త తెలంగాణ 50% అయింది. ఆంధ్ర సేమ్ 60% అదేవిధంగా ఉన్నది, కొనసాగుతుంది. ఇప్పుడు 2014లో విడిపోయిన తర్వాత అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి పెద్ద పట్టించుకొని అప్పుడే వీళ్ళకి కొంచెం మీరు రావాలా, కంపల్సరీ రూరు, మీ సినిమా రిలీజ్ కావాలంటే ఇక్కడ రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా మీ సినిమా రిలీజ్ కావాలా అని అంటే మా రాష్ట్రంలో ఇంత శాతం షూటింగ్ చేయాలా అని చెప్పి రూల్స్ పెట్టి అక్కడికి వీళ్ళందరినీ పికప్ చేసి ఉండాలి. ఎప్పుడైతే చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి కొంతవరకు రానప్పుడు ఏం చేశారంటే ఇదే విధమైన కండిషన్లు పెట్టారు. ఇక్కడ ఆఫీస్ ఉండాలా, ఇక్కడ ఆఫీస్ ఉండాలా, ఇక్కడే తెలుగు సినిమా సెన్సార్ జరగాలంటే ఇక్కడ ఆఫీస్ కంపల్సరీ ఉండాలని రూల్ పెట్టారనమాట. ఇక్కడ ఆఫీస్ కానీ ఇతరత్ర అన్నీ కూడా. ఈరోజు ఇంత అర్ధంతరంగా మీరు అడిగినట్టు ఇంత అర్ధంతరంగా ఎందుకు వీళ్ళు సినిమా వాళ్ళు ఇట్లా అని అంటే దీనికి ఏంటంటే దీని వెనకాల ఒక సుదీర్ఘమైన కథ ఉంది. 2014 నుంచి వీళ్ళు రావటంలే. 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ సినిమా టికెట్ రేట్లు వాటి మీద నియంత్రించడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే జీవో 30 అని ఒక దాన్ని తీసుకొచ్చి ఆ జీవో 30లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏం చెప్తాయంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 20% షూటింగ్ తీయాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉండాలా. హీరోయిన్ డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా ఉండాలా. 100 కోట్లు నువ్వు ఖర్చు పెట్టి ఉండాలా. హీరోలకి ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైంది అని అంటున్నాం కదా, అది హీరోలకే 70% వచ్చి టెక్నీషియన్లకి హీరోలకి వెళ్ళిపోతుంది. మొత్తం సినిమా బడ్జెట్లో 70% వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిగతా 30%లో సినిమా తీస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ పోయి డిస్కషన్ చేసినప్పుడు ఈ జీవోని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని మేము ఆహ్వానిస్తాము అమరావతి డెవలప్ అయిన తర్వాత అన్నారు. ముఖ్యంగా వచ్చి సాంకేతికతని నేర్పించేదానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఫస్ట్ పెట్టాలి. దానికి ఒక కోర్సు లాగా పెట్టాలి. డైరెక్టర్ కోర్సు, యాక్టింగ్ కోర్సు, కెమెరా కోర్సు, మేకప్ కోర్సు, సినిమా పరిశ్రమలో ఉండే 24 క్రాఫ్ట్లకు సంబంధించిన నైపుణ్యతని అక్కడున్న నిరుద్యోగ యువతకు కల్పించాలి. ఫస్ట్ కల్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వీటి ద్వారా సర్టిఫికేట్లు ఇచ్చి గవర్నమెంట్ అక్కడ షూటింగ్లు తీసుకునే దానికి విధి విధానాలన్నీ చేయాల్సినంత అవసరం ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేయాలి. చేసినప్పుడే అక్కడ పరిశ్రమ ఉంటుంది. కేవలం ఇప్పుడు ఏదో ఊరికి రేట్లు పెంచేస్తున్నారా అనేది కాదు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ అందరు ధర్మం ఏంటంటే ధర్మంగా అందరు కూడా తెలుగు రాష్ట్రంలో కూడా షూటింగ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. షూటింగ్ చేస్తే కూడా కొంత ఖర్చు పెడతారు. హోటల్స్ ఫుల్ అవుతాయి. లోకల్ నిరుద్యోగులు వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడి నుంచి మీరు కలెక్షన్లు తీసుకుంటున్నారు.
మీరేమో ఇక్కడ ఉంటున్నారు చల్లంగా, ఇక్కడ వచ్చి ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా ఆ రోజు మీకు చాలా తక్కువ ధరకి ఇచ్చారనమాట ఫిలిం నగర్ సొసైటీలో అయితే ఏమి. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ రకంగా మేము అవి ఇస్తాం స్టూడియోలు అని చెప్పి చెప్తారు. కానీ సార్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పుష్ప సినిమా తర్వాత ఆ, చాలా కరాఖండిగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ప్రకటించేశారు. ఆయన ముఖ్యమంత్రి గారు ఆ, ఏమని చెప్పారు, సో ఇక బెనిఫిట్ షోలు ఉండవు, ఉమ్, టికెట్ రేట్లు పెంచము, ఉమ్, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఉమ్, మళ్ళీ మీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా కలిశారు. ఉమ్, యాక్టర్స్, హీరోస్, టెక్నికల్ కి సంబంధించిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిశారు. ఉమ్, అయినా కూడా ఎక్కడా కూడా ఆయన టికెట్ల విషయం ప్రస్తావన రాలేదు. ఉమ్, హైదరాబాద్ ని ఒక ప్రపంచ స్థాయి సినిమాకు ఒక కేంద్రంగా మార్చాలి అనేది ఆ ప్రధానంగా జరిగిన డిస్కషన్ అన్నారు. ఉమ్, కానీ ఇప్పుడేమో ఏపీ గవర్నమెంట్ ఏమో టికెట్ రేట్లను పెంచింది, ఉమ్, పెద్ద ఎత్తున ఈవెంట్ పెట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇచ్చింది. ఉమ్, సో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారే. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు లేదంటే బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఉమ్, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవాళ్ళు. ఉమ్, సో ఈ టైంలో మీరు అన్నట్టుగా 60-40 రేషియో ఉంది కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ అంతా కూడా ఏపీ నుంచి వస్తున్నాయి కాబట్టి ఉమ్, ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఉమ్. ఇండస్ట్రీ అటువైపు వెళ్ళే పరిస్థితి ఏమన్నా అడుగు వేసే ఛాన్స్ ఉంది ఇండస్ట్రీకి, ఆలోచన ఏమైనా చేస్తుంది అంటే ఈవెంట్స్ చూస్తే ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో పెట్టలేదు ఉమ్, పుష్ప తర్వాత ఈవెంట్స్ ఏవి కూడా, ఉమ్, రాజమండ్రిలో పెట్టారు గేమ్ చేంజర్. ఉమ్, అదే విధంగా అనంతపూర్లో రేపు డాకు మహారాజ్ది అక్కడ ఈవెంట్ పెట్టబోతున్నారు. ఉమ్. అంటే ఎందుకో దూరం జరుగుతుందా? మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఉమ్, అది ఒక రకంగా పుష్పకి హెల్ప్ అయిందా అని అంటే నేషనల్ మీడియా దాని గురించి కొంచెం హైలైట్ చేసింది కాబట్టి అది ఫ్రీ పబ్లిసిటీకి కొంచెం ఎక్కువ హెల్ప్ కలెక్షన్స్ అయింది. పెరగడానికి అది ఒక రీజన్ అయింది. కలెక్షన్లు పెరిగేదానికి అదొక హెల్ప్ అయింది. ఉమ్, ఇక్కడ జరిగిన సంఘటనకి ఇక్కడ ప్రజా ఉద్యమాలు అది ఇది ఇక్కడ కొంచెం గలం ఇప్పారు. ఉమ్, గలం ఇప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా స్పందించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ ఘటన తర్వాత తెలంగాణలో కొంచెం ఉద్యమం రూపంలో అయితే ఇతరత్ర దీనికి ఒక మూమెంట్, పీపుల్ మూమెంట్ అనేది ఎక్కువగా జరిగింది. ప్రభుత్వ బాధ్యతగా ఇంకా ఎటువంటి రేట్లు పెంచే వ్యవహారాలు ఉండవు, ఏముండవు అని చెప్పారు. ఇప్పుడు రేట్ వచ్చి ఆయన వచ్చి చెప్పిందేమో శాసనసభలో చెప్పాడు. ఏదో జనరల్గా బయట చెప్తే ఏదో అది ఇది అని అంటే అది దాన్ని పెద్ద పట్టించుకోరనమాట. ఇప్పుడు ప్రతిపక్షానికి రేటు వెనక్కి తీసుకున్నా, రేటు పెంచినా, ఏ విధంగా కూడా రేట్ని ఆచరణలో ఏమన్నా కొత్త రేట్లు ఏమన్నా తీసుకున్నా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు వస్తుందంటే నిన్నగాక మొన్న మాట్లాడి అసెంబ్లీ అనేది ఈ రాజకీయ నాయకులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి అందరికీ ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో ఒక దేవుణ్ణి పూజించే ఒక వ్యక్తిగా అతను చెప్పిన మాట ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. అది కరెక్ట్గా ఇప్పుడు పెంచుతారని చెప్తారు. పెంచే ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడు వీళ్ళు పోతారా లేదా అనే దానికి ఇక్కడి నుంచి పోయేదానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఎందుకు ఉండరండి చెప్పంటారా? ఇక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా ఇక్కడ నానక్రామ్గూడ తదితర ప్రాంతాల్లో వాళ్ళు 5 లక్షలకి 10 లక్షలకి కొన్న పొలాలు కాస్త ఇక్కడ కోకాపేటలో అక్కడెక్కడ అప్పుడు 5 లక్షలు 10 లక్షలు వస్తే 100 ఎకరాలు కొనుక్కొని ఉన్నారు. వీళ్ళు ఆస్తులన్నీ పెంచుకొని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కంపల్సరీ ఏదైనా ఇస్తారంటే అక్కడ కూడా తీసుకుంటారు. అక్కడ కూడా వాళ్ళు తక్కువకి ఇస్తే తీసుకుంటామంటారు. ఇప్పుడు ఎక్కువ చెప్పాడని రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎక్కువ రేటు చెప్పాడని తీసుకోలేదు. ఇప్పుడు తక్కువకి ఇస్తాం. ఇదే విధంగా ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా అమరావతిలో ఇప్పుడు 10,000 ఉందనుకోండి గజం, వీళ్ళకి 3,000కి ఇస్తానంటే అక్కడ కూడా పోయి స్టూడియోలు కడతాం, అవి కడతాం, ఇవి కడతాం అని ఫిలిం నగర్ సొసైటీ అని, ఫిలిం సిటీ అని, ఫిలిం నగర్ క్లబ్లు అని ఇవని పెట్టుకునేదాన్ని పోతారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పడిన తర్వాతనే వీళ్ళు అక్కడ పోగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అమరావతి అనేది డెవలప్ కాలేదు కదా. ఇది డెవలప్ అయితే తప్పితే వాళ్ళు రారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.